చంద్రబాబు నాయుడుతోని శబాస్ అనిపించుకున్న యోగదాళం మన దగ్గర ఉంది. నేను నెల రోజుల నుంచి యోగదాళంని కలడానికి నేను పడరాని పాటలన్నీ పడ్డాను. నెల రోజుల నుంచి ఎంత తిరిగానో ఎంతమందిని అడిగినానో పెద్దలకే తెలుసు. మొత్తానికి యోగదాళం దగ్గరికి వచ్చాను. యోగదాళం మేటంతదో అసలు చంద్రబాబు నాయుడు దగ్గర వరకు యోగదాళం ఫోటో ఎలాగెళ్ళిందో ఒకసారి మాట్లాడుదాం మనము. దాలమ్మా మరి ఇంకేంటి సంగతి అయితే? నేను చెరుపు పనికి వెళ్ళానయ్యా. చెరుపు పనికి మా యాద దీప్ మీదకి వెళ్ళాను. యాద దీప్ మీదకి వెళ్ళిపోతే జనం అందరు కూకొండరు. కూకొని నేను వన్నాను ఉండేమి వాగదనం చేసినాను. నేను అక్కడ అందరూ నలుగురిలాగే చెయ్యి ఎత్తాను, కాలు ఎత్తాను, వాగదనం చేసినాను. నాకు మరి కానిస్టేబుల్ ఫోటో తీసినాడు. ఆ ఫోటో చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయిందట. చంద్రబాబు నాయుడుకి వెళ్ళిందని నాకు తెలదు. ఈ మా గొంట గుర్రి పిల్ల తెల్లేం ఫోటో తీసి చూపెడతాను. దాలమ్మ ఫోటో చూడే, దాలమ్మ ఫోటో చూడంటే ఎల్లండి మడ పాపాల నాకు పరమేత ఫోటో తీసాను. మీకేం పోయేకాలమని వాళ్ళు తిట్టాను. తిట్టేసి 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఈదులోకి వెళ్ళిపోతే పేపర్ వచ్చింది. ఇదిగో వాగదాలం నీకు అలదాలం కాదు, వాగదాలం అని ఆ పేపర్ ఈ చంద్రబాబు నాయుడు చేలలో నుండి పొంగిపోయి నవ్వి పడిపోతాను. ఇదేమైనా దేవుడా, నానేమైనా అంత దూరం వెళ్ళిపోను. ఒక రాలేతున్న పేరు రాలేదు, ఒక ఎంబెట్టిసిన పేరు రాలేదు, ఒక ప్రెసిడెంట్ అనే పేరు రాలేదు. నాకెంత పేరు వచ్చింది ముసలారకు 65 సంవత్సరాల్లోనూ. ఈయన గురించి అని చాలా గెలిపొచ్చి ఇంటికాడ ఉంటే ఒక వైజాగ్లో 2 పాయింట్లు వచ్చినారు, ఆంధ్రచులు వచ్చినారు, జగాలు వచ్చినారు, రాఘోలు వచ్చినారు. వీళ్ళందరూ వచ్చి నాకు రూపాయి ఇవ్వలేదు, 10 రూపాయలు ఇవ్వలేదు. నాకు 2 కొడుకులు, 1 కూతురు. మరేమి నాకు చంద్రబాబు నాయుడు ఇల్లు కడతాడో, వాగలు కడతాడో, ఏడు కడతాడో నాకు దిక్కులు మొక్కులు నాగలు లేవు, నాయుడు లేవు. నాకు ఇల్లు కట్టేమని చెప్పాను అయ్యా. ನಾನು చేసిన ఆగదనం బాబుకి వెళ్ళిపోయింది. ఆ చేసిన మేలు నాకు ఉండాలని, నాకు పేరు రావాలని నేను బాధపడ్డాను. ఎవరు మరి ఇరుగు కదు పొరుగు కదు మరి ఇక్కడి నుంచి ఎవరు రాలేదు. రాకపోతే నీకేటి ఇచ్చినారు గిఫ్టులు, నీకేటి బంగారం మిందని, నీకేటి దొబ్బిందని, నీకేటి దాని మీద లోకం అంటారు. అంతే నేను సిగ్గు అయిపోయి 3-4 రోజులు వాష్ పెట్టుకుని తొంగాను. ఎందుకు జ్వరం దేనికి వచ్చిందే? జ్వరం బెంగ పెట్టుకున్నాను. దేనికి బెంగ? దేనికి అంత దూరం వెళ్ళిపోతే 7 అవులు ప్రతి వాళ్ళు ఉన్నావు. నీకు గిఫ్ట్ ఇచ్చినారా, నీకు బొబ్బు ఇచ్చినారా, నీకు దానం ఇచ్చినారా, నీకు బంగారం ఇద్దారా, నీళ్ళు ఈ పొద్దు రేపు కట్టేదరా అంత ఉంటే నా 2 కోళ్ళు కట్టగా నా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు అన్నాను. ఆ మాట కూడా వెళ్ళాను. ఆ మాట కూడా బాబుకి వెళ్ళొచ్చు చెయ్యొచ్చు. ఇదేంటి 10 రోజు పారేస్తాను ఉడిపితే నాన్న కొడుకు చెప్పాను కదా, ఉడిపికో కాసుకొని వెళ్ళిపోతున్నా అన్నాను. అది కూడా ఈ రీడింగ్ తీస్తున్నారు. మరి ఎంత మేలు చేసినాను, నాదలు చేసిన దేవుడు అంత లెక్క వెళ్ళిపోయింది. నాకు వాళ్ళు చేసిన మేలు నాకు కనబడాలి కదా. పరువు తక్కలేక అవ్వడానికి సిగ్గులేక నాయి గొంజుగా తాగుకుంటున్నాను. 4000 పెన్షన్ వస్తుంది. ఒక ఇల్లు కట్టేస్తే హాయిగా నాకు ఏ సారమే ఉండదు. నా కొడుకులు 2 కొడుకులు ఖాతరే ఉండదు. మీ వచ్చిన వాళ్ళది నా చంద్రబాబు నాయుడుది ఇదమ్మా వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన మేలు నుంచి నాకు ఎంతో దానం. మరి 3 సంవత్సరాలు బతుకుతాను. మరి ఎలాగైతే సిగ్గు అయిపోయి వచ్చిండు కానీ మనకు రాకండి అయినస్తాను. మరి 4 ఉన్నమాట చెప్పాను. అలా కాదు కానీ అలా కాదు మనలోని మనమాట కానీ ఇంతమంది వస్తుంటారు కదా, ఎవరు డబ్బులు ఇచ్చి అంత టంకు పెట్టుకొని అక్కడ దాచి రూపాయి కాదు 10 రూపాయి ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు. నేను అడగలేదు అసలుకి. ఏమో ఆ కానిస్టేబుల్ నీ ఫోటో తీసిన కానిస్టేబుల్ దేవుడు చెప్పు నువ్వు. కానిస్టేబుల్ మా ఊద్దే మీ ఊరు కాబట్టి మళ్ళీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతాడనేసి నువ్వు దాస్తావు అక్కడ పెట్టి కానిస్టేబుల్ రూపాయి అడగడు. నా కొడుకులు అటుడాడు రూపాయి అడగడు. ఫోటో ఎంతమంది నుంచి మీకు అప్పు చెప్పాడంటే రూపాయి కదా 10 రూపాయి అడగడు. ఇంకా మా ఊరి పేరు వచ్చింది కానిస్టేబుల్ పొంగిపోతాడు. రూపాయి అడగడు. దేశానికి యామ కానిస్టేబుల్ పేరా? కానిస్టేబుల్ యామ తీర్చాడు. ఇప్పుడు నాకు అడ్రస్ నాకు కనబడలేదు. మరి డబ్బులు ఏమైతే బయటికి తీయకొంతాను నువ్వు? నాకు ఇవ్వలేదయ్యా. నాకేం డబ్బులు ఇస్తాను, ఇల్లు కట్టియండి చాలా. అది చంద్రబాబు నాయుడు చెప్పైతే మరి ఇల్లు కట్టి మీద చెప్తాను చంద్రబాబు నాయుడికి. అయ్యా నువ్వు అంత ముసలి 65 సంవత్సరాలు నీకు ఇది వచ్చింది, వాగ్దానం వచ్చింది, నువ్వు చేసినావు కాబట్టి నువ్వు నా పేరు నువ్వు విడుకున్నావు కాబట్టి నీ పేరు నాకు గురం కట్టి అన్నాను. పెద్ద గురం వద్దు, నా పేరు నాకు ఒకటి. 40 సంవత్సరాలు అవుతుంది నా పేరుని తెచ్చిపోయి పిల్లలు పెంచుకొని కంబాతలు వేసుకొని దొడ్డులు తుడుచుకొని గిన్నెలు తోముకొని పెంచుకొని బెదగేసుకొని పెద్దోళ్ళు చేసినాను. మనలు కాసినారు. ఇప్పుడు నాకు ఆగదనం మా నాన్న భలేగా ఇల్లు కట్టుకుంది చంద్రబాబు నాయుడు నుంచి. భలేగా ఉంది. నాకు మనలకు మరికింత పొంగిపోవాలి. కట్టేయండి ఇల్లు, ఒక ఇల్లు కట్టపోతే మటుకు వచ్చి మరి రాయనేమను కొట్టేస్తాను. నేను ఎవరు కొట్టేస్తా? నేనే. అలా కాదు, నీకేది మంచి జరగాలని మీ మమ్మల్ని కూడా నాకు మంచి జరగండి. నాకు మంచి జరిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నాయుడు గొప్ప పేరు తెస్తే ఇంకా మరి 3-4 సంవత్సరాలు బతుకుతాను. నీకేటి 3-4 సంవత్సరాలు ఎట్టు నువ్వు ఇంకొక 25 సంవత్సరాలు బతికినట్టు వాళ్ళకి బతికిచ్చాను. నాకు ఈ పేరు మీద ఇల్లు మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాకు ఇల్లు కడితే అస్సలు కొడుకులు కాదు కోడలు కూడా కాదు చేయను. వాళ్ళకే తలుచుకుంటాను.
నాను యాగము ఈ వాగా వేసినంత మాత్రం భలే పేరు వచ్చింది అన్నట్టు కొంత నా అయ్యా చెప్పినారు అలా కాదు బిగ్ బాస్ తెలుసా బిగ్ బాస్ నాకేం తెలీదు టీవీలో వస్తుంది బిగ్ బాస్ చూడను ఆ బిగ్ బాస్ కి వెళ్ళిపోతుంది ఈసారి నువ్వు టీవీ చూడను సెల్ల చూడను వాళ్ళు చేసి ఫోటో తీస్తే ఎత్తుకోలేను ఎంచే బుడిచి మీద కోతకొచ్చి మీద గొప్ప మీద చేసేది నా పనులే కానీ ఈ పని ఏంటి నాకు రాదు చూడండి అసలు 2 నెలలు టీవీలో ఉన్నాయా నువ్వు లాంగ్ అని తెలుసు కొట్టమని తెలుసు నువ్వు చూడవే ముసలిదాని అంత పెద్దడు తల బాధ బుర్ర బాధ లేచిపోతుంది నేను చూడలేని అతను పూరము జొన్నములు తినుకొని చూడంబులు తినుకొని గంటంబులు తినుకొని ఒక గురుగో తినుకొని కొయ్యగో తినుకొని బయటకు ఇప్పుడు దాకా వచ్చిన 65 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇప్పుడు ఏమ్స్ కారు లెగ్గేసుకుంటాను మీరు వేస్తారావులు మీ ఆవులు కానీ ఏమ్స్ కారు లెగ్గెడతారా ఆ కొండలు వండుతారా చూడ కొండ చూడు నా ఇల్లు చూడు నా ఆకలి చూడు అలా కాదు కానీ ఆ ఆసనం యోగా ఆసనం వీళ్ళకి చెయ్యి తీయమని చెప్పి ఎవరు చెప్పారు నీకు అందరూ నాకు మీద ఉన్నోళ్ళు మీ లాంటి మీద కొన్నారా ఆ ఊరి నుంచి వచ్చిన చేవకాలపలో వైజాగ్లో మా ఊరిలో మీ ఊరిలో నా తెలదు వాళ్ళు కోలు ఎత్త మీద కోలు ఎత్తోళ్ళు వీళ్ళు ముడుగులు దండెట్టేళ్ళు దాని పెట్ట దాన్ని పెట్టినాను మరి అయ్యో నేను నిలబడి కాలు మీద కాలేజ్ సరదాకే నన్ను ఎప్పుడు చేయలేను ఆయన సరదా నవ్వుతారు పోలే గానం వస్తుంది అనుకున్నా కానీ ఇంత గానం వస్తుంది అనుకోలేదు నేను రోజు ముసలిదా ఏటాయన వెళ్ళిపోతాను అంటాను వాళ్ళు ఓవరే నోరు మీద కొంటల అనేది మా కోడలు పిల్లలు ఊరు నుండి కదా ఇరుగుపోరు కూకొండ్రు వాళ్ళకి ఏటా కాలేజ్ చేస్తాను చెయ్యిలు దండం పెట్టేస్తాను చెయ్యి ఎత్తేస్తాను నీ చెయ్యి వెళ్ళిపోతులే అక్కడికో వెళ్ళదులే అన్నాడు ఎంత ఎక్కొద్దు నాకు ఎత్తి వెళ్తే నాకు ఎత్తి వెళ్తా ఓ చెల్లే లేకపోతే పోనీ మాడుకోలేని నవ్వుకోరే అన్నాను ఆయన చేశాను అంతే నాకు గుండె సాధ్యంగా చేసి నాకు వాళ్ళు చెప్పలేని తొలి వీళ్ళు దేవుళ్ళు నడుపుతారు ఎనగలు డ్యాన్సులు వేస్తారు వాటికి కూడా వెళ్ళను డ్యాన్సర్కి వెళ్ళను ఒకళ్ళు బొడబొడకలని తేలను ఒక సినిమాకని తేలను ఇంట్లో టీవీకని తేలను చేయాలని చూడను ఎంతసేపు కష్టమేనయ్యా ముందు మాట్లాడు అబద్ధం పెట్టిన కాదు అందరికి అడగండి దేశం వల్ల అడగండి జల్లపేడదా మీ ఊరి దాకా వచ్చినాను అక్కడ మునసపేట దాకా వెళ్ళాను నా నరసనపేట కలిపట్నం దాకా వెళ్ళాను పోటే రైతు పాటి మటుకు బోర్డు వస్తుంది నాకు ఒక సంవత్సరం బయట పదుకోదు వెళ్ళడం మానేను ఎందుకు ఒంట్లు బలం తక్కువ వచ్చింది బిళ్ళలో గదినారు ఎన్నరాలు పెంచి పెరిగేసినావు ఇప్పుడు ఎక్కడి నుంచి నాకు మా ఇంటి నుంచి తిను కదా మానే నేను 4,000 వస్తాను చాలా అనేసి గది వేసిన సరే ఇదిరా పనికి వెళ్తాను సరే ఎప్పుడు దమ్ములు దిగుతానని చూస్తాను అంతేనయ్యి మరి నాకు చేసింది తప్పు నేరం అంతే బాగా చేయడం అదే చేశాను ఈ నవ్వుకొని కాలు మీద కాలు వేసుకొని చెయ్యి ఎత్తుకొని ఈ కాలు ఎనకదాన్ని ఎట్టించి ఈ వేయడము ఈ బంగారం కాకు ఈ మగ్గలు కాకును ఈ మగ్గలు కాకుని కాలు పడిపోయి ఇపోతే ఆ మగ్గలు కాకే వంద మళ్ళీ ఈ ఊరు వెళ్ళిపోండి మా అన్న నిన్నటికి 3 ఏళ్ళు అయ్యింది అన్నీ మరి డబ్బై వెళ్ళిపోండి ఇంటికాడ ఒప్పై పని పిల్లలకి వెళ్తాను అమ్మ నేను అన్నం వెళ్ళిపోతాను అనుకుని డబ్బై వెళ్ళిపోండి వెళ్ళిపోవడం మరీ వాటిని పెట్టుకుని లాలపోతాను ఏడు చేస్తాను ఎన్నాళ్ళు పెంచినాను వాళ్ళ నాన్న 40 సంవత్సరాలు అయింది చచ్చిపోయింది అప్పటికి ఇప్పుడు 65 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అయిందో చూసుకోండి వాళ్ళ నాన్న చచ్చిపోయింది ఇప్పుడు పెంచిన మా కన్నా పూరు పెద్దోళ్ళు అలా పెంచుకొచ్చిన పెర చేసిన పెద్దోళ్ళు చేసిన ఈవేళ చంద్రబాబు నాయుడును ఈ పవన్ కళ్యాణ్ గుర్రమ్మ కడితే ఐస్ అయిపోతాను నేను 80 అయిపోతారు నాన్నమాట పళ్ళు అంతా నాకు గొప్ప మేలు వచ్చింది అనుకుంటా కానీ జనము ఓరి 65 సంవత్సరం ముసలి దానికి కలదలంకి ఏటా ఇంత వేసి అంటారు అంతే నాకు గౌను మరి ఏటి కోదు నాకు ఇప్పుడు బంగారం ఇయ్యండి మీకు అన్నం డబ్బు ఇయ్యండి మీకు అన్నం తీసుకెళ్ళి పెంచండి అన్నం ఇది గోరమ్మ ఇంత రేకు సుందరం కాన్లో అప్పుడు ఏమినట్టు కల రేకేసిలే ఒకంత ఇల్లు కట్టేసినే శవాస అంటారు నాకు అదే గౌను అదే మరి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి నువ్వు క్లియర్గా ఏటి చెప్పాలనుకుంటాను అది క్లియర్గా చెప్పు మేము కూడా చెప్తాము చెప్పాను మరి కరెక్ట్ చెప్పు కరెక్ట్కే నాకు ఇల్లు కట్టేసి ఆయన డబ్బు వద్దు దాని వద్దు ఇల్లు కట్టేస్తే వాళ్ళ వాగాన పేరు వెళ్తాం మా ఊరు నాయలు కార్నలు ప్రెసిడెంట్లు బెన్నెట్కి నేను వాళ్ళకి వీళ్ళకి అన్నాను నాకు ఆశపడలేదు ఎందుకు వెళ్ళాలా ఈ ముసలి దాన్ని ఎవరో వచ్చిన కష్టం చూసి చెప్తాను వాళ్ళు ఏంటి నాకు మేలు చేస్తారో వాళ్ళు చెప్తే అతను బాబాలు వచ్చి మేలు చేస్తారు కానీ నేను వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేదు నేను గెస్ట్ పెట్టుకో మన ఊర్లో చాలా ఈ బంగారం అలాని తిరిగింది ఇలా తిరిగింది ఇల్లు తెచ్చుకుంది ఆకులు తెచ్చుకుంది డబ్బు తెచ్చుకుంది బంగారం తెచ్చుకుంది అంటారు ఎందుకమ్మా ఇంత పేరు పరువు తక్కువ బాగోదనేసి మీ వచ్చినంత నేను చెప్తాను నా కష్టం చోకం ఇల్లు కట్టించి ఇచ్చేసినా మేలే మరి ఇల్లు అనుకుని అన్నాను మరి ఇల్లుకే ఇల్లు ఇస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్
వాళ్ళ ఆడపిల్ల పుట్టి ఏ ధనం దబ్బిచ్చేస్తారో కాకపోతే గడికలు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి చేసుకుంటారు. మరి నేను చెప్పలేను, మరి అయితే నాకు తెలివి మరి ఇంకేం చెప్తాను. ఈ గడ్డికారు లేట్ చేసుకుంటారు అలా అగ్గెడు కాల్చింది మరి రేట్ చేస్తాను. ఈ బగ్గలు కాస్తే నా పొద్దు వెళ్ళిపోను, మళ్ళీ ఈ పొద్దు అంతలోకి వెళ్ళిపోయాడు ఒట్టుకొని అంతే. మరి చేయలేను రయ్య. ఏ మేలు చేస్తారు చంద్రబాబు నాయుడు పాలన, కానీ మీ దగ్గర మీలో బలమే, నాలోని బలం మరి లేదు. అదే మేము కూడా చెప్తాము. అదే చూస్తుంటారు కదా దాలమ్మ, నేను యోగా ద్వారా ఇంత దూరం వెళ్ళాను, చంద్రబాబు నాయుడు నన్ను చూసి నవ్వుతాడు, చంద్రబాబు నాయుడు చూసి సంతోషపడతాడు. కాకపోతే నేను నాకు ఒక ఇల్లు లేదు, పొల్లు లేదు, గ్యాస్ లేదు, ఆ కర్రల పొయ్యి మీద నేను అగ్గేసుకుంటాను, దాని మీదే తింటాను, ఈ నేలే పడుకుంటాను, నాకు ఏదో ఒకటి చూస్తే బాగుంటుంది, ఏదో నేను యోగా చేశాననేసి చెప్పి సంతోషపడడం కాదు, నన్ను కొంచెం సంతోష పెడితే ఈ సచ్చిగాలని సంతోష పెడితే బాగుంటుంది అనేసి యోగా కోరుకుంటుంది. కెమెరామెన్ నాగరాజుతో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.